హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఛానల్. ఫ్రెండ్స్, మనకి 10th క్లాస్ క్వాలిఫికేషన్తో అప్లికేషన్ చేసుకునే విధంగా మీకు ఎటువంటి ఎక్స్పీరియన్స్ అవసరం లేకుండా ఈ యొక్క గ్రామీణ గుమస్తా ఉద్యోగులకు సంబంధించి బంపర్ జాబ్స్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. దీనికి ఏపీ తెలంగాణ వారు మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ ఎవరైనా సరే అప్లికేషన్ చేసుకోవచ్చు. మీరు జాబ్లో చేరగానే మీకు 25,000కి పైగా సాలరీ అయితే వస్తుంది. కాబట్టి దీనికి బోత్ మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ ఎవరైనా అప్లికేషన్ చేసుకునే ప్రయత్నం చేయండి. ఫ్రెండ్స్, ఈ యొక్క నోటిఫికేషన్కి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అంతా చెప్తాను. మీ ఏజ్ లిమిట్ ఎంత, సాలరీ డీటెయిల్స్ ఏంటి, క్వాలిఫికేషన్ ఏమి ఉండాలి, మీ సెలక్షన్ ప్రాసెస్ ఎంత కూడా వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. ముందుగా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేసి ఛానల్ని సపోర్ట్ చేయండి. ఫ్రెండ్స్, మీ నుండి నేను కోరుకునేది ఒక చిన్న లైక్ మాత్రమే. ఛానల్ని కొత్తగా చూస్తున్న వారు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. ఫ్రెండ్స్, మనకి ఇది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కింద పనిచేస్తున్నటువంటి బీఈసీఎల్ నుంచి అధికారికంగా మనకి ఒక నోటిఫికేషన్ అయితే అనేది రిలీజ్ కావడం జరిగింది. ఇందులో మనకి చాలా రకాల పోస్టులు అయితే ఉన్నాయి. మీరు చూడొచ్చు, ఇందులో డిఫరెంట్ విభాగంలో జాబ్స్ అయితే ఇచ్చారు. చూడండి ఇదంతా కూడా. ఫ్రెండ్స్, మనకి అవసరం ఉన్న జాబ్స్ గురించి ఇప్పుడు ఇందులో భాగంగా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఫ్రెండ్స్, మీరు వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఈ వీడియోని చివరి దాకా చూసే ప్రయత్నం చేయండి. ఫ్రెండ్స్, మనకి ఇందులో 10th క్లాస్ క్వాలిఫికేషన్తో మార్చురీ అసిస్టెంట్ అనే పోస్టులు అయితే ఉన్నాయి. దీనికి సంబంధించి మినిమం ఆఫ్ 10th పాస్, కేవలం మీకు 10th అర్హత కలిగి ఉన్నట్లయితే ఈ యొక్క జాబ్స్ సంబంధించి అప్లికేషన్ చేసుకోవచ్చు. మీకు ఎలాంటి అనుభవం అవసరం లేదు కాబట్టి 10th క్లాస్ పాస్ అయిన వారు అందరూ కూడా అప్లికేషన్ చేసుకోవచ్చు అనమాట. ఫ్రెండ్స్, ఇందులో మీకు వర్క్ అనేది కొంచెం హార్డ్గానే ఉంటుంది. ఇక్కడ క్లియర్గా డీటెయిల్స్లో ఇచ్చారు చూడండి. మార్చిలో వర్క్ అనేది ఏమేమి చేయాలో ఉంటుంది. ఇక్కడ క్లియర్గా అదంతా కూడా ఇవ్వడం జరిగింది. ఫ్రెండ్స్, దీనికి సాలరీ డీటెయిల్ చూసుకుంటే మనకి 25,500 రూపీస్ అనేది పర్ మంత్ అయితే పే చేస్తారట. ఫ్రెండ్స్, అలాగే ఇంకా హాల్ అటెండెంట్ పోస్టులకు సంబంధించి మనకి ఇక్కడ క్వాలిఫికేషన్ ఇచ్చారు. ఓన్లీ 10+2 లేదా ఈక్వలెంట్ కలిగి ఉన్నట్లయితే సరిపోతుంది. అలాగే మీకు 1 ఇయర్ పాటు ఎక్స్పీరియన్స్ ఉన్నట్లయితే కొంచెం ప్రిఫరెన్స్ ఇస్తారు. లేకపోయినా ఏం కాదు, మీకు 10+2 క్వాలిఫికేషన్తో అప్లికేషన్ చేసుకో ఛాన్స్ అయితే ఉందన్నమాట. దీనికి మీకు సాలరీ వచ్చేసి సేమ్ 25,500 వరకు సాలరీ అయితే వస్తుంది. ఫ్రెండ్స్, అలాగే మీకు 10th బేస్తో ఎలక్ట్రీషియన్ పోస్టులు అయితే ఉన్నాయి. దీనికి 10th క్లాస్ క్వాలిఫికేషన్తో అప్లికేషన్ చేసుకోవచ్చు. అలాగే ఐటీ అండ్ డిప్లొమా విభాగంలో ఎలక్ట్రీషియన్ కోర్స్ ఎవరైతే చేశారో వారందరూ కూడా అప్లికేషన్ చేసుకోవచ్చు. సాలరీ కూడా సేమ్ మనకు 25,500 వరకు పే చేస్తారు. ఫ్రెండ్స్, అలాగే డిఓ డాటా ఎంట్రీ ఆపరేటర్ పోస్టులకు సంబంధించి మనకి ఇందులో 83 వేకెన్సీ ఉన్నాయి. ఫ్రెండ్స్, ఇందులో ఎక్కువ వేకెన్సీ ఉన్నాయి కాబట్టి ఇంట్రెస్ట్ ఉన్న ప్రతి ఒక్కరు కూడా అప్లికేషన్ పెట్టుకునే ప్రయత్నం చేయండి. దీనికి క్వాలిఫికేషన్ మీకు మినిమం డిగ్రీకి అడుగుతున్నారు కాబట్టి మీరు డిగ్రీ క్వాలిఫికేషన్లో ఎవరైనా సరే బీఏ కానీ, బీఎస్సీ కానీ, బీటెక్ కానీ, ఫార్మసీ కానీ, గ్రాడ్యుయేషన్ పరంగా మీరు ఏ కోర్స్ చేసినా కూడా మీరు అప్లికేషన్ పెట్టుకునే చాయిస్ అయితే ఉందన్నమాట. ఫ్రెండ్స్, అలాగే మీకు టైపింగ్ సంబంధించి స్పీడ్ అనేది బాగుండాలని చెప్పేసి ఇచ్చారు చూడండి. అలాగే శాలరీ విషయానికి వచ్చినట్లయితే మంత్లీ మీకు 20,384 రూపీస్ అయితే మీకు రావడం జరుగుతుంది. ఫ్రెండ్స్, ఇంకా ఇందులో చాలా రకాల జాబ్స్ అయితే ఉన్నాయి చూడండి. మీకు ఇందులో డిగ్రీ లెవెల్లో జాబ్స్ ఉన్నాయి, అలాగే 10+2 లెవెల్లో కూడా ఉన్నాయి, ఇంకా డిప్లొమాలో, ఐటీఐలో ఇలా ప్రతి ఒక్క క్వాలిఫికేషన్లో ఇందులో జాబ్స్ ఇచ్చారు కాబట్టి అందరూ కూడా అప్లికేషన్ పెట్టుకునే ప్రయత్నం చేయండి. ఫ్రెండ్స్, ఇందులో మనకి ఒక నోటిఫికేషన్లో భాగంగా మనకి టోటల్గా 407 పోస్టులు అయితే రికమెండ్ చేస్తున్నారు. కాబట్టి దీనికి ఆల్ ఇండియన్ సిటిజన్ అందరూ కూడా మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ అందరూ కూడా అప్లికేషన్ చేసుకునే ఛాయిస్ ఉందన్నమాట. ఫ్రెండ్స్, ఇప్పుడు సెలక్షన్ ప్రాసెస్ అనేది ఎలా ఉంటుందని చూసుకున్నట్లయితే షార్ట్ లిస్టింగ్ షాల్ బి డన్ ఫర్ ద ఎలిజిబుల్ క్రైటీరియా ఫర్ ద పోస్ట్ అని చెప్పేసి ఇచ్చారు. ఫ్రెండ్స్, మీకు దీనికి సంబంధించి ఎటువంటి ఎగ్జామ్ అయితే లేదు. ఫ్రెండ్స్, మీకు ఎలా సెలక్షన్ చేస్తారంటే మీరు ఒక్కసారి అప్లికేషన్ చేస్తే మీ యొక్క క్వాలిఫికేషన్లో వచ్చిన మార్క్స్ ఆధారంగా మెరిట్ బేస్ చేసుకొని జాబ్లో సెలక్షన్ అయితే చేయడం జరుగుతుంది. ఫ్రెండ్స్, చాలా మంచి అవకాశం కల్పించారు. మీరు తప్పకుండా ఇంట్రెస్ట్ ఉన్న అభ్యర్థులందరూ కూడా అప్లికేషన్ పెట్టుకునే ప్రయత్నం అయితే చేయండి. అలాగే ద లిస్ట్ ఆఫ్ ఆల్ ద షార్ట్ లిస్టెడ్ అప్లికెంట్ షాల్ బి ఫార్వర్డ్ టు ద క్లయింట్ ఫర్ ద సెక్షన్ ఆఫ్ దేర్ ఎండ్. ఫ్రెండ్స్, ఫర్దర్గా మీకు సెక్షన్కి సంబంధించినటువంటి అప్డేట్స్ అన్నీ కూడా మీకు షార్ట్ లిస్ట్ అయిన వాళ్ళకు మీకు ఇన్ఫర్మేషన్ చేస్తారంట. అంటే మీకు ఫోన్ కాల్ ద్వారా కానీ, మెయిల్ ద్వారా కానీ మీకు వాళ్ళు ఇన్ఫామ్ చేస్తామని చెప్పేసి ఇక్కడ క్లియర్ డీటెయిల్స్లో ఇచ్చారు చూడండి. నెక్స్ట్ మీకు తర్వాత ఏంటంటే మీకు ఈమెయిల్ కానీ, కాల్స్కి వచ్చినటువంటి అప్లికేషన్ని బేస్ చేసుకొని మీకు ఇంటర్వ్యూ కానీ, అసెస్మెంట్ టెస్ట్ కానీ, స్కిల్ టెస్ట్ కానీ ఇఫ్ ఎనీ ఒకవేళ ఉంటే కనుక పెడతామని చెప్తున్నారు, లేకపోతే లేదని చెప్పేసి ఇక్కడ క్లియర్గా డీటెయిల్స్లో ఇచ్చారు చూడండి. ఫ్రెండ్స్, ఈ యొక్క జాబ్స్కి సంబంధించి అప్లికేషన్ ఎలా అప్లికేషన్ చేసుకోవాలంటే ఈ యొక్క నోటిఫికేషన్లోనే
లాస్ట్ పేజ్‌లో మనకొక అప్లికేషన్ ఫార్మ్ అనేది ఇచ్చారు. ఆ యొక్క ఫార్మ్‌ని మీరు ప్రింట్ తీసుకొని, ఆ అప్లికేషన్ అంతా కూడా ఫిల్ చేసేసి, మీరు ఈ యొక్క ఫార్మ్‌ని స్పీడ్ పోస్ట్ ద్వారా గానీ, రిజిస్టర్స్ పోస్ట్ ద్వారా గానీ పంపించండి. ఫ్రెండ్స్, అప్లికేషన్ ఫీ డీటెయిల్స్ చూసినట్లయితే జనరల్, ఓబీసీ, ఎక్స్ సర్వీస్ వారికి ఉమెన్ క్యాండిడేట్ సంబంధించి ₹590 అయితే అప్లికేషన్ ఫీ అయితే పే చేయాల్సి ఉంటుందని ఇచ్చారు. మిగతా వారు మాత్రం ఎస్సీ, ఎస్టీ, ఈడబ్ల్యూఎస్, ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ వాళ్ళకైతే ₹295 అప్లికేషన్ ఫీ అయితే పే చేయాల్సి ఉంటుంది. ఫ్రెండ్స్, ఈ యొక్క ఫీ అనేది ఆన్‌లైన్‌లో పే చేయడం కాదండి. ఆఫ్‌లైన్ విధానంలో అంటే మీరు డీడీ రూపంలో తీయాలి. ఇన్ పేర్ ఆఫ్ బ్రాడ్‌కాస్టింగ్ ఇంజినీరింగ్ కన్సల్టెంట్ ఇండియా లిమిటెడ్, నోయిడా, దాని పేరు మీద మీరు డీడీ తీయాలి. ఫ్రెండ్స్, మీరు ఏ బ్యాంక్ వెళ్ళినా సరే డీడీ తీసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఈ యొక్క నోటిఫికేషన్‌కి సంబంధించి అప్లికేషన్ ఫామ్ అనేది నేను డిస్క్రిప్షన్‌లో మరి కామెంట్ బాక్స్‌లో ఇస్తాను. మీరు ఆ యొక్క లింక్ పైన ఓపెన్ చేసుకొని ఫామ్ అనేది డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. అప్లికేషన్ చేసుకోవడానికి చివరి తేదీ వచ్చేసి ఫిబ్రవరి 24 వరకు మీకు టైం అనేది ఉంది కాబట్టి, ఇందులో అడిగిన క్వాలిఫికేషన్ అభ్యర్థులందరూ కూడా అప్లికేషన్ చేసుకునే ప్రయత్నం చేయండి. ఫ్రెండ్స్, దీనికి సంబంధించి అప్లికేషన్ ఫామ్ అనేది మనకి లాస్ట్ పేజ్‌లో అయితే ఇచ్చారు. చూడండి. ఇది అప్లికేషన్ ఫామ్. ఇందులో మీరు మీ యొక్క డీటెయిల్స్ అన్నీ కూడా ఫిల్ చేయండి. ఫ్రెండ్స్, ఇక్కడ మీకు రీసెంట్ కలర్ పాస్‌పోర్ట్ సైజ్ ఫోటో అనేది అతికించండి. నెక్స్ట్ తర్వాత ఇక్కడ మీకు ఏ పోస్ట్‌కి సంబంధించి అప్లికేషన్ చేస్తున్నారో, ఆ పోస్ట్ యొక్క నేమ్ అయితే ఇవ్వండి క్యాపిటల్ లెటర్‌లో. నెక్స్ట్ మీ నేమ్ కావచ్చు, అలాగే ఫాదర్ నేమ్ కావచ్చు, డేట్ ఆఫ్ బర్త్ కావచ్చు, మీ ఆధార్ నంబర్, మీ పాన్ కార్డ్ నంబర్ కావచ్చు. మీ కేటగిరీ ఏంటో సెలెక్ట్ చేసుకోండి. అంటే మీరు ఎస్సీనా, ఎస్టీనా, బీసీనా, ఓసీనా ఏది ఉంటే అది సెలెక్ట్ చేసుకోండి. ఫ్రెండ్స్, అలాగే మ్యాట్రికల్ స్టేటస్ మీకు మ్యారీడ్ అయిందా కాలేదని అడుగుతున్నారు. మ్యారీడ్ అయితే మ్యారీడ్ అని, అన్‌మ్యారీడ్ అయితే అన్‌మ్యారీడ్ అని సెలెక్ట్ చేసుకోండి. తర్వాత మీకు నేషనాలిటీ ఇండియా అని అడుగుతున్నారు. ఇవ్వండి. అలాగే రిలీజియన్ కూడా ఇవ్వండి. తర్వాత మీ యొక్క పర్మనెంట్ అడ్రస్ ఇవ్వండి. ఫ్రెండ్స్, క్యాపిటల్‌లో ఇవ్వాలి. ఇవి గుర్తుపెట్టుకోండి. ఫ్రెండ్స్, ఇలా మిగతా డీటెయిల్స్ అన్నీ కూడా ఫిల్ చేయండి. ఫ్రెండ్స్, ఇక్కడ లాంగ్వేజ్ సంబంధించి అడుగుతున్నారు కాబట్టి తెలుగు గానీ, హిందీ గానీ, ఇంగ్లీష్ గానీ ఫర్దర్‌గా ఇంకా ఏ లాంగ్వేజ్ ఉన్నా సరే ఒక 3 లాంగ్వేజెస్ మాత్రమే సెలెక్ట్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఇక్కడ ఇచ్చిన మీ యొక్క లాంగ్వేజ్ సంబంధించి రీడ్ అండ్ స్పీక్, రైట్ అనే టైప్ వచ్చి అడుగుతున్నారు. అంటే మీకు చదవడం గానీ, రాయడం గానీ, మాట్లాడడం వస్తే ఇక్కడ ఇవ్వండి. ఫ్రెండ్స్, మీరు ఈ యొక్క అప్లికేషన్ ఫామ్‌తో పాటు మీరు అటాచ్ చేయాల్సిన సెల్ఫ్ అటెస్టెడ్ డాక్యుమెంట్స్ ఏంటని చూసుకుంటే ఇక్కడ క్లియర్‌గా ఇచ్చారు. చూడండి. మీ యొక్క ఎడ్యుకేషనల్, ప్రొఫెషనల్ సర్టిఫికేట్స్ పెట్టాలి. అలాగే 10th సర్టిఫికేట్, బర్త్ సర్టిఫికేట్ పెట్టాలి. క్యాస్ట్ సర్టిఫికేట్ ఇఫ్ ఎనీ అని ఇచ్చారు. అలాగే ఇంకా మీకు వర్క్ ఎక్స్‌పీరియన్స్ ఉన్నట్లయితే పెట్టండి. లేకున్నా పెట్టకున్నా ఏం కాదు. తర్వాత పాన్ కార్డ్ నంబర్, ఆధార్ కార్డ్. ఫ్రెండ్స్, ఇంకా మీరు ఎంప్లాయీస్ అయితే ఈపీఎఫ్‌కి సంబంధించి సిక్ కార్డ్ అంటే ఉంటే పెట్టండి. లేదంటే వదిలేయండి. ఫ్రెండ్స్, లాస్ట్‌లో మీ సిగ్నేచర్ అడుగుతున్నారు. అంటే క్యాండిడేట్ సిగ్నేచర్ అడుగుతున్నారు కాబట్టి మీ యొక్క సిగ్నేచర్ అయితే పెట్టండి. ఫ్రెండ్స్, ఇక్కడ ఒక విషయం అయితే గుర్తుపెట్టుకోండి. మీరు పంపిస్తున్న ఎన్వలప్ కవర్ మీద అడ్వర్టైజ్‌మెంట్ నంబర్ అడుగుతున్నారు. ఆ ఒక అడ్వర్టైజ్ నంబర్ అనేది రాయండి. అలాగే మీరు ఏ పోస్ట్‌కి సంబంధించి అప్లికేషన్ చేస్తున్నారో ఆ యొక్క పోస్ట్ నేమ్ అయితే రాయండి. ఓకే ఫ్రెండ్స్, చూశారు కదా మనకిది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కింద పనిచేస్తున్నటువంటి బీఈసీఎల్ నుంచి అఫీషియల్‌గా రిలీజ్ అయిన నోటిఫికేషన్ డీటెయిల్స్. ఫ్రెండ్స్, ఇంట్రెస్ట్ ఉన్న అభ్యర్థులందరూ కూడా అప్లికేషన్ పెట్టుకునే ప్రయత్నం చేయండి. ఇంకా ఈ యొక్క నోటిఫికేషన్‌కి సంబంధించి ఇంకేమైనా డౌట్స్ ఉన్నట్లయితే నాకు కామెంట్ బాక్స్‌లో కామెంట్ అయితే చేయండి. నేను రిప్లై అయితే ఇస్తాను. అలాగే ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోని ఫ్రెండ్స్‌కి, ఫ్యామిలీ మెంబర్స్‌కి షేర్ చేయండి.